హాయ్ గైస్, నేను శ్రీకాంత్ రాయల్, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. టుడే మనం ఆప్షన్ ట్రేడింగ్లో ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ కవర్డ్ కాల్ గురించి డిస్కస్ చేద్దాం. దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్, ఇంకా చాలామందికి సరిగ్గా తెలియని ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల మనం ఇష్టపడే స్టాక్స్ను మనం అనుకున్న ధరకే, ఇంకా చెప్పాలంటే సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదండి. ఒక మంచి స్టాక్ను చూస్తాం, కొనాలి అనుకుంటాం. కానీ కొన్న వెంటనే దాని ధర పడిపోతుందేమో అన్న భయం మనల్ని వెనక్కి లాగుతుంది. ఆ టైమింగ్ అనేది ఎప్పుడూ ఒక పెద్ద సమస్యే. ఇదేనండి స్టాక్ కొనేవాళ్లకొచ్చే అతి పెద్ద డైలమా. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ధర పెరుగుతుందేమోనని తొందరపడి కొంటే అక్కడించి పడిపోవచ్చు. లేదు, ఇంకా తగ్గుతుందని కాస్త ఆగితే మంచి అవకాశం చేజారిపోవచ్చు. సరిగ్గా ఈ సమస్యకే ఒక చక్కని పరిష్కారం ఉంది. అదే క్యాష్ సెక్యూర్డ్ పుట్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఒప్పందం అన్నమాట. భవిష్యత్తులో మనకు నచ్చిన ఒక స్టాక్ను మనం అనుకున్న తక్కువ ధరకే కొంటానని మాట ఇవ్వడం. అలా మాట ఇచ్చినందుకు మనకి వెంటనే ప్రీమియం రూపంలో డబ్బులొస్తాయి. సో దీన్నేదో పెద్ద కాంప్లెక్స్ ట్రేడ్లాగా చూడొద్దు. మనం ఇష్టపడే స్టాక్ను తక్కువ ధరకి కొనడానికి ఎదురుచూస్తున్నాం. ఆ ఎదురుచూపుకి మనకి డబ్బులొస్తున్నాయి అంతే. దీన్నర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది. ఇది మన ఒక స్టాక్ కోసం లిమిట్ ఆర్డర్ పెట్టినట్లే. కాకపోతే ఆ లిమిట్ ఆర్డర్ పెట్టినందుకు మనకే డబ్బులొస్తాయన్నమాట. భలే ఉంది కదూ. సరే, మాటలు పక్కన పెట్టి అసలిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. అనుకుందాం, ఒక కంపెనీ స్టాక్ ఇప్పుడు మార్కెట్లో షేర్కు $160 దగ్గర ట్రేడ్ అవుతోంది. కానీ మనకి ఆ స్టాక్ అంటే ఇష్టమేనా? $160 కొంచెం ఎక్కువ అనిపిస్తోంది. మనం దాన్ని $150కి కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ $150నే స్ట్రైక్ ప్రైజ్ అంటాం. ఓకే, ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ $150కి కొంటానని మనం ఒప్పందం చేసుకున్నందుకు మనకి వెంటనే ఒక $500 ప్రీమియంగా వస్తుంది. ఈ డబ్బు పూర్తిగా మనదే. ఆ తర్వాత ఏమైనా జరగని. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. మనం మాట ఇస్తున్నాం కదా, $150కి 100 షేర్లు కొంటామని. ఆ మాట నిలబెట్టుకోవడానికి అవసరమైన డబ్బు అంటే 150 × 100 మొత్తం $15,000 మన బ్రోకరేజ్ అకౌంట్లో పక్కన పెట్టాలి. అందుకే దీన్ని క్యాష్ సెక్యూర్డ్ పుట్ అంటారు. అంటే డబ్బులతో భద్రపరచబడిన ఒప్పందం అన్నమాట. సరే, ఈ ఒప్పందానికి ఒక గడువు తేదీ ఉంటుంది. దాన్ని ఎక్స్పైరేషన్ డేట్ అంటాం. ఆ రోజున రెండు విషయాలు జరగచ్చు. ఒకటి, స్టాక్ ధర మనమనుకున్న $150 పైనే ఉంటే ఆ ఒప్పందం చెల్లదు. మనకొచ్చిన $500 ప్రీమియం మన పూర్తి లాభం. రెండోది, స్టాక్ ధర $150 కన్నా కిందకి పడిపోతే మనం మాటిచ్చిన ప్రకారం ఆ 100 షేర్లని $150 చొప్పున కొంటాం. ఇప్పుడు ఇక్కడే అసలు పాయింటుంది. ఒకవేళ షేర్లు మనకు అసైన్ అయినా మనం నష్టపోయినట్లు కాదు. ఎందుకంటే మనకి అసలొక షేర్ పడింది $145కే. ఎలా అంటారా? మనం $150 పెట్టి కొన్నాం, కానీ మనకి ముందే $500 అంటే షేరుకి $5 ప్రీమియం వచ్చింది కదా. సో అసలు మార్కెట్ ధర 160 ఉన్నప్పుడు మనం దాన్ని 9% డిస్కౌంట్తో కొన్నామన్నమాట. సరే, డైరెక్ట్గా స్టాక్ కొనేదానికి ఈ పుట్ అమ్మేదానికి ఉన్న తేడా ఏంటి? ఏది సేఫ్? ఒకసారి పోల్చి చూద్దాం. చూడండి, మనం $160కి స్టాక్ కొంటే లాభానికి లిమిట్ లేదు, కానీ రిస్క్ కూడా అంతే ఉంటుంది. అదే మనం $150 పుట్ అమ్మితే మన గరిష్ట లాభం ఆ $500 ప్రీమియమే. కానీ బ్రేక్ ఈవెన్ పాయింట్ $145కు పడిపోతుంది. అంటే ఆ $500 ప్రీమియం మనకి ఒక కుషన్లా పనిచేస్తుంది. ఈ కుషన్ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ చూడండి. స్టాక్ ధర $140కు పడిపోయింది అనుకుందాం. డైరెక్ట్గా స్టాక్ కొన్న వాళ్లకి $2,000 నష్టం వస్తుంది. కానీ పుట్ అమ్మిన మన నష్టం కేవలం $500. ఎందుకంటే మనకు వచ్చిన ప్రీమియం మన నష్టాన్ని చాలా వరకు తగ్గించేసింది. ఈ స్ట్రాటజీలో మనం కంట్రోల్ చేయగల రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి స్ట్రైక్ ప్రైస్, రెండోది సమయం. ఈ రెండింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే రిస్క్ మరియు రివార్డ్ను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ టేబుల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. స్టాక్ ధర 160 ఉన్నప్పుడు మనం $160 స్ట్రైక్ ప్రైస్ ఎంచుకుంటే ప్రీమియం ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువే.
అదే $140 లాంటి తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఎంచుకుంటే ప్రీమియం తక్కువ వస్తుంది, కానీ చాలా సేఫ్. మన రిస్క్ టాలరెన్స్ను బట్టి దీన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, టైం డికే. దీనికి గ్రీక్ పేరు థీటా. సింపుల్గా చెప్పాలంటే సమయం గడిచే కొద్దీ ఆప్షన్ విలువ దానంతటా అదే తగ్గిపోతుంది. ఇది పుట్ అమ్మేవాళ్లకి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. ఇక్కడ చూడండి, ఒక 60 రోజుల ఆప్షన్ ఉంది. స్టాక్ ధర అస్సలు కదలకపోయినా సరే 60వ రోజున దాని విలువ $7 30వ రోజుకది $5కి పడిపోతుంది. చివరి రోజుకొచ్చేసరికి దాదాపు $1కొచ్చేస్తుంది. ఈ తగ్గే విలువే పుట్ అమ్మిన వాళ్ల లాభం. సరే, అంతా బానే ఉంది. ఎక్స్పైరేషన్ రోజు వచ్చాక ఏం జరుగుతుంది? దీని తర్వాత మన లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? ఒకవేళ మనకి షేర్లు అసైన్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు మనం ఆ స్టాక్కి ఓనర్స్ అవుతాం. ఇప్పుడు మన దగ్గర ఆ 100 షేర్స్ ఉన్నాయి కదా, వాటి మీద కవర్డ్ కాల్స్ అమ్మి మళ్లీ ప్రతీ నెల అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇది మరో శక్తివంతమైన వ్యూహం. అందుకే ఈ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, అసైన్మెంట్ జరగడమనేది ఫెయిల్యూర్ కాదు. అది మన అసలు లక్ష్యం నెరవేరడం. మనం కోరుకున్న స్టాక్ను మనం అనుకున్న తక్కువ ధరకే కొనగలిగాం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అపరిమిత లాభం వచ్చే అవకాశాన్ని వదులుకొని ఒక స్టాక్లోకి ఇలా సురక్షితంగా ఎంటర్ అవ్వడం సరైనదేనా? దీనికి సమాధానం ఒక్కొక్కరి ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీని బట్టి ఉంటుంది. రిస్క్ తగ్గించుకోవడం ముఖ్యమా లేక అపరిమిత లాభాలు ముఖ్యమా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.